ఏరోప్లేన్ మోడ్ లేదా ఫ్లైట్ మోడ్ అనేది స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్ల వంటి పరికరాలలో ఉన్న సెట్టింగ్. ఇది అన్ని వైర్లెస్ ప్రసారాలను పూర్తిగా ఆఫ్ చేస్తుంది. ఫ్లైట్ మోడ్ ఆన్లో ఉంది అంటే డివైస్ సెల్యులార్ నెట్వర్క్లకు, వైఫై, బ్లూటూత్, జీపీఎస్కి కనెక్ట్ ఉండదు. విమానంలో సున్నితమైన నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టంలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ సదుపాయం ప్రత్యేకంగా విమానంలో ఉపయోగించేందుకు రూపొందించారు. అయితే ఏరోప్లేన్ మోడ్ని ఆన్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవచ్చని మీకు తెలుసా? అదేంటంటే ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంటే ఈ మోడ్ని ఆన్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. అయితే బ్యాటరీని ఆదా చేసేందుకు ఈ మోడ్ను ఎప్పుడు ఆన్ చేయాలంటే మీరు మీ ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ని ఆన్ చేసినప్పుడు అది అన్ని రేడియో ట్రాన్స్మిటర్లను ఆఫ్ చేస్తుంది. మొత్తమీద ఈ ఫీచర్ మీ ఫోన్ను బయటి ప్రపంచం నుండి పూర్తిగా వేరు చేస్తుంది. ఏరోప్లేన్ మోడ్ని ఉపయోగించడం ద్వారా బ్యాటరీ జీవితాన్ని ఆదా చేయడానికి మీరు ఫోన్ను ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ మోడ్ని ఆన్ చేయాలి. అప్పుడు ఛార్జింగ్ వేగంగా ఉంటుంది. అలాగే మీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఈ మోడ్ను ఆన్ చేస్తే ఫోన్ త్వరగా స్విచ్ ఆఫ్ కాదు. ఆన్ చేసినప్పుడు ఏరోప్లేన్ మోడ్ అన్ని వైర్లెస్ యాక్టివిటీని ఆఫ్ చేస్తుంది. అప్పుడు మీ ఫోన్ తక్కువగా పనిచేస్తుంది. అందుకే తక్కువ బ్యాటరీ పవర్ ఖర్చవుతుంది. మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీరు పని చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీరు ఏరోప్లేన్ మోడ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మొబైల్ నెట్వర్క్ సమస్యలను పరిష్కరించడానికి కూడా ఏరోప్లేన్ మోడ్ ఉపయోగించబడుతుంది. మీ స్మార్ట్ఫోన్లో నెట్వర్క్ సరిగ్గా లేకుంటే ఒకసారి ఏరోప్లేన్ మోడ్ను ఆన్ చేసి 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేయండి. దీని సహాయంతో మీరు మీ ఫోన్లోని నెట్వర్క్ను పరిష్కరించవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో స్మార్ట్ఫోన్ ఏరోప్లేన్ మోడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే మీరు అలాంటి ప్రమాదం ఉన్న ప్రదేశంలో ఉంటే ఏరోప్లేన్ మోడ్ను ఆన్ చేయడం మంచిది. మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే అవసరం లేనప్పుడు ఫోన్ను ఫ్లైట్ మోడ్లో ఉంచడం ద్వారా ఈ రేడియేషన్ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.